ఫలితం లేకపోయినా ఎప్పుడైనా పని చేస్తున్నారా? పని చేస్తూ ఉన్నారా? ఒకసారి మనం రిజల్ట్స్ చూడలేదనుకోండి, రిజల్ట్స్ కనిపించలేదనుకోండి, మనం గివ్ అప్ చేస్తాం. స్టాప్ చేసేస్తాం కదా! ఆఫీస్‌లో ఎవరైనా పని చేసినప్పుడు, వర్క్ ప్లేస్‌లో పని చేసినప్పుడు, బిజినెస్‌లో పని చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారని గుర్తించలేదనుకోండి, బాధ కలుగుతుంది. అలాగే మీరుండే ప్లేస్‌లో మీరు ఏదైనా సేవ చేస్తున్నారనుకోండి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు గమనించుకోవట్లేదే అని చెప్పి బాధేస్తది. బట్ మీ రివార్డ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటూ ఉన్నాయి. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా మీరు చేస్తున్న పనులకు మీకు మంచి గిఫ్ట్ ఉండిపోతుంది. ఒక ఫార్మరు విత్తనాలేసాడనుకోండి పొలంలో. వెంటనే పంటొచ్చేది గానీ, దాని కింద, భూమి కింద గింజలు పెరుగుతూ ఉంటాయి. రైట్? అది బయటకు రావడానికి టైం పడతది. అలాగే దేవుని సాయిల్‌లో మనము గింజ నాటితే దాని యొక్క కాపు మరలా వస్తది. అది మనకు వెంటనే కనిపించదు. అలాగే మనం చేసిన ప్రతి పని, మంచి పని కంటిన్యూ చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10లో మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య, ఇంకనూ కొనసాగిస్తున్న పరిచర్యను బట్టి, దేవుని ప్రేమను బట్టి మీరు చేస్తున్న ఈ పనులు అలక్ష్యం చేయడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని. మీరేదన్నా మంచి పనులు చేస్తూ ఉంటే గనక దాని రివార్డ్ రాలేదు అంటే దాని అర్థం మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, అదంతా వ్యర్థమైపోయాయని కాదు గానీ మీ రివార్డ్స్ అన్నీ రికార్డెడ్ ఇన్ హెవెన్. దేవుని దగ్గర అన్నీ చక్కగా రాయబడ్డాయి. అన్నీ లెక్కించబడుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్. అక్కడ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ మీకు అప్లాజ్ అండ్ సర్టిఫికేట్స్ లేదంటే ప్రశంసల వర్షము ఇవన్నీ ఉండవు గానీ సో ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు చేస్తున్న పని కొనసాగించండి. అలసిపోవద్దు, నిరాశపడద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.